బిహైండ్ ద స్క్రీన్ ఎక్కడో కాంప్రమైజ్ ఆలోచన అయితే ఉంది. కాంప్రమైజ్ కాదు, హక్కు కోరుకుంటోంది అక్కడ. అంతేనా? ఆస్తిలో హక్కు ఉంది. ఆస్తిలో హక్కు, అత్తారింటి ఆస్తి హక్కు, పుట్టింటి ఆస్తి హక్కు రెండు నాకే కావాలంటోంది. సరే, అత్తారింటి ఆస్తి హక్కు అంతా ఆవిడకే వచ్చింది. పుట్టింటి ఆస్తి హక్కుకు సంబంధించింది ఎంత ఇచ్చారో మనకు తెలియదు, మనం దాన్ని జడ్జ్ చేయలేం. ఇవ్వలేదు 5 పైసలు కూడా వీళ్ళు చెప్తారు, మరి ఆవిడకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని వాళ్ళు అంటారు. కాబట్టి మనం జడ్జ్ చేయలేం, అది వాళ్ళ వ్యక్తిగతం. తేడా వస్తే కోర్టుకు పోవచ్చు, ఏదైనా కావచ్చు, మనకు అనవసరం. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే రాజకీయ ఆస్తిని షేర్ చెయ్యాలి అనుకునేటువంటి దగ్గర వస్తుంది. అది మేబీ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవట్లేదు. అంటే రాజకీయ వారసత్వ వాటా కూడా అడుగుతోంది. అది ఇప్పుడు కనబడుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు చేరింది అంటే ఓ జాతీయ పలుకుబడి ఉండాలా. ప్రాంతీయ పార్టీ సింగల్ గా ఉంటే కనుక రేపు పొద్దున్న తీసుకెళ్లి బొక్కలో దోసిన దిక్కు మొక్కు ఉండదు, ఏదైనా ఇష్యూస్ ఉంటే. కాంగ్రెస్ పార్టీ ఉంటే జాతీయ నాయకత్వం ఉంటది, కంట్రోల్ ఉంటది అన్నటువంటి ఉద్దేశంతో అందులోకి వెళ్ళి ఉంటది. రెండవది ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఆయనకి కాంగ్రెస్ అవసరం ఉంది. ఎందుకంటే క్రిస్టియన్ ఆవిడ సోనియా, వీళ్ళ ఆయన క్రిస్టియను. రెండోది దేశవ్యాప్తంగా క్రిస్టియన్ ల్యాబీ ఒక బలమైనటువంటి శక్తిగా తయారవ్వాలనుకుంటోంది. దాంట్లో దక్షిణాదే క్రిస్టియన్ ల్యాబీలకి పవర్ఫుల్, ఎందుకంటే ఉత్తరాదంతా హిందుత్వ వైపుకి సీరియస్ ఎఫర్ట్ నడుస్తుంది అయోధ్య ఇష్యూస్ వల్ల. దక్షిణాదిలో దానికి రివర్స్ లో నడుపుదాం అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు